శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. ప్రాతస్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాషి విశాలఫాలం కర్ణావలంబిచలకుండలగండభాగం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. చిరుమందహాసంతో గండస్థలాన్ని మెరిపించేటటువంటి కుండలములతోటి విరాజిల్లువాడు చూచేవారి యొక్క చూపరుల యొక్క ఆ చూపుని దోచుకుంటూ వారి మనస్సులో తన రూపాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి దివ్యమంగళాకారుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ వెంకటరాముని యొక్క కృపతోటి భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 570వ రోజులో ప్రవేశించాము. మరి స్వామివారికి చక్కటి తిరుప్పావడ సేవ జరిగేటటువంటి ఈ సన్నివేశంలో మనం స్వామివారి ఎదుట ఈ బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ ఆ రామచంద్రుని యొక్క గుణవైభవాన్ని కీర్తించినటువంటి అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. పద్మవిభూషణ కెఏ జేసుదాసు గారు ఆలపించినటువంటి రాజీవ నేత్రాయ రాఘవాయ నమో అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ.
అతులితమైనటువంటి అయోధ్య నగరానికి అధీశుడిగా ఉన్నటువంటి వాడు, అలాగే సకల హితములను చేకూర్చడానికి ఈ కలియుగ వైకుంఠంలో మనకు ఈ కలియుగ వెంకటేశ్వరునిగా ప్రత్యక్షమైనటువంటి ఇక్కడ వెలసినటువంటి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా అందరము కలిసి సంకల్పంతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 63తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 63తమ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః.
తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ కారయస్వ ఋషే సర్వాం ఋషిభిः సహ ధార్మిక రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవాన్ ఋషిః విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యే తు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలంచకారతాం వేదిం గంధపుష్పైః సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైः సధూపకైః శంఖపాత్రైः స్రువైస్రుగ్భిः పాత్రైः అర్ఘ్యాభిపూరితైः లాజపూర్ణైశ్చ పాత్రీభిः అక్షతైः అభిసంస్కృతైः దర్భైः సమైः సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకం అగ్నిమాధాయ వేద్యాంతు విధిమంత్రపురస్కృతం జుహావాగ్నౌ మహాతేజాః వసిష్ఠో భగవాన్ ఋషిః తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. సీతారామ కళ్యాణం. జనక మహారాజు గారు వశిష్ఠుల వారితో, ఆచార్యదేవ, ఈ కార్యక్రమం మొత్తం మీరే ప్రధానమైనటువంటి బాధ్యతను తీసుకుని సమగ్రంగా నిర్వహించమని అభ్యర్థించారు. అక్కడ కొన్ని కారణాలు అనుకున్నాం. తతో రాజా విదేహానాం వశిష్ఠం ఇదమబ్రవీతు అన్నప్పుడు తతః అనే మాటతో అందున తశబ్దంతో మొదలుపెట్టారు. ఇది ఒక అత్యద్భుతమైన ఘట్టం. కళ్యాణ సర్గ, కళ్యాణ వైభవాన్ని ప్రతిపాదించేటటువంటి శ్లోకాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కళ్యాణం వినడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది. దీన్ని చదువుకునేటప్పుడు, దీనికోసం సన్నద్ధమయ్యేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు కలిగేటటువంటి ఆనందానుభూతి ఇంత అంత కాదు. అంత ఆనందాన్ని ఒక బంగారు కలల, ఒక మధుర స్వప్నంలా, ఒక సాకారమైన కలల మనం దీన్ని ఆస్వాదించాలి అంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. పొల్యూట్ అయిపోతే మనం దీన్ని పొందలేం. రాగద్వేషాలకు అతీతంగా మనం చేసిన ఉపాసనం మాత్రమే మనకు, మన కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి శుభాల్ని, శాంతిని కలిగిస్తుంది. ఎక్కడో కసితో, ఎక్కడో కచ్చతో, ఎక్కడో కక్షతో, లేదా ఒకచోట స్వార్థంతో మనం చేసేటటువంటి జపాలు, పూజలు ఇవేమీ పెద్దగా కలిసొచ్చేవి కాదు. ఘోరమైనటువంటి కలికాలంలో చెప్పిన విధంగా నడుచుకోలేని స్థితిలో ఒక దీక్షా వస్త్రాలు మనం నియమం పాటించలేం. ఒక రకమైనటువంటి స్థలశుద్ధి మనం పాటించలేం. ఒక రకమైనటువంటి గోశాలలో కూర్చోవాలి. ఒక రకమైనటువంటి ఉపాస్య దేవతకు సన్నిధిలో ఉండాలి. ఈ రకమైనటువంటి ఈ వాతావరణాలు ఏవీ మన దగ్గర లేవు. చిట్ట చివరికి మన మనస్సు కూడా మన దగ్గర లేదు. ఏ ఒక్కటి కలిసిరాని ఘోరమైన కలికాలంలో పుట్టడమే పెద్ద భాగ్యంగా దేవతలందరూ అనుకుంటున్నారంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత, ఆ లాభం, ఆ గొప్ప టికెట్ కూడా కొనలేని స్థితిలో లాటరీ తగలడం లాంటి ఆ బెనిఫిట్ మనం పొందాలి అంటే రెండు అక్షరాలు: భక్తి, ప్రేమ. మనం నమ్మిన ఆ దైవం పట్ల పరానురక్తి, మామూలు అనురక్తి కాదు. అది ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని సొమ్ము చేసుకోగలుగుతాం.
ఏ స్థితిలో ఉన్నా, ఏ స్టేటస్లో ఉన్నా, ఆడ మగ, జాతి, కులం, వర్గం వగైరాలు ఏవి ఎలా ఉన్నా అందరినీ అక్కున చేర్చుకునేటటువంటి ఒక ప్రధాన దైవం మన రాముడు. మన రాముడు శ్రీరాముడు కాబోతున్నాడు, సిరితో కలవబోతున్నాడు. ఈ ఘట్టం నిజంగా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. ఎప్పుడు మన మనస్సులో, మన వద్ద లేకపోయినా మన మనస్సులో మనం అదుపు చేసుకోలేని స్థితిలో మనల్ని పట్టి ఆడిస్తూ ఉన్నటువంటి మన మనస్సులో కష్మలం అనేది కనుక లేనట్లయితే, కాలుష్యం అనేది లేనట్లయితే, పొల్యూషన్ అనేది లేనట్లయితే ఆ స్వచ్ఛమైన మనస్సునే వెలగా భావించి ఆ రాముడు మన గుండెల్లో నిలవై ఉంటాడు. ఎలా అయితే సీతమ్మ వీర్యశుల్క అని జనక మహారాజు గారి నోటి ద్వారా పలుసార్లు మనం విన్నామో, ఆ శ్రీరాముడు, ఆ సీతారాముడు ఖచ్చితంగా ఒక వీర్యశుల్కుడు. ఏమి ఆ వీర్యం అంటే, వాల్మీకి గురువుగారు అడిగి తెలుసుకోవాలని అనుకున్నది, మనకి తెలియపరచాలి అనుకున్నది, అలాంటి పరిపూర్ణమైన సద్గుణములను కనీసం మనం ఇంట్రెస్టింగ్గా విన్న సందర్భంలోనైనా ఏదో ఒకనాటికి మనకి కూడా వాటి పట్ల అభిరుచి కలిగి అలాంటి సుగుణ సంపద మనకి కలుగుతుంది అని మనస్సులో ఒకలా, పైకి ఒకలా స్వార్థపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలతో, రాగద్వేషాలతో రగులుకుపోయేటటువంటి దుస్థితి నుంచి దూరంగా వచ్చేసి హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా అందరం కలిసి ఆడపిల్లివారు మగపిల్లివారు అనే భేదం లేకుండా నేను సీతమ్మ వైపు, నేను రామయ్య వైపు అనుకుంటూ ద్విపాత్రాభినయం చేస్తూ మనం ఆ సీతారామ కళ్యాణాన్ని చూసొద్దాం. పదండి పోదాం మిథిలకు. అలాంటి స్థితిలో మన మనస్సుకు కనుక ఆ పవిత్రమైన ప్రేమ ఆ సీతారాముల పాద పద్మముల యందు కాస్త దక్కితే, మనకి ఆ రుచి మరిగితే, మనకి ఆ రుచి అందుకునే యోగ్యత కనుక కలిగితే మన మనస్సు దాన్ని విడిచిపెట్టదు. ఎలా అయితే పిల్లవాడు రకరకాల బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఒక సందర్భంలో తాటాకు బొమ్మలతో ఆడుకోవచ్చు, మరొక సందర్భంలో నిజంగా పనిచేసేలాంటి మంచి ఆకర్షణీయమైన బొమ్మలతో ఆడుకోవచ్చు, ఆ తర్వాత రిమోట్ కార్లు వగైరాలు వాటితో ఆడుకోవచ్చు. గమనించండి, ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి వెళ్ళిన సందర్భంలో ఆ పాత అచేతనంగా ఏదో అక్కడి చెక్క ముక్కలు, ఇక్కడి పుల్ల ముక్కలు, ఇంట్లో అమ్మ వంటింట్లో అందించే స్పూన్లు వగైరాలు వాటితో ఆడుకోవడానికి, సరిపెట్టుకోవడానికి ఇష్టపడతాడా? పడడు. సచేతనంగా ఉండే బొమ్మలు కావాలనుకుంటాడు. నాకు తిరిగే, నడిచే, నా ఆజ్ఞలను అనుసరించి, నా సైగలను తెలుసుకుని నన్ను అలరించేటటువంటి బొమ్మలు కావాలి అనుకుంటాడు. అలా మనం కూడా ఈ జడత్వం, జాడ్యం, మూర్ఖత్వం, మౌఢ్యం వీటిని విడిచిపెట్టి ఆ రాముని పాదారవిందముల యందు మనస్సును లగ్నం చేసి తద్వారా పొందగలిగేటటువంటి ఆనందానుభూతిని పొందుతూ ఉన్న హనుమను నిలువెత్తు సాక్షిగా, ఆదర్శంగా భావించి మనం కూడా అదే రైలు ఎక్కేమనుకోండి, అదే బాట పట్టేమో అనుకోండి, అదే పంథాలో నడుస్తున్నామో అనుకోండి, నస పునరావర్తతే అంటుంది ఉపనిషత్తు. అతడు మళ్ళీ వెనక్కి రాలేడు. ఈ రొంపిలో అభిరుచిని పెంచుకోలేడు. అతడికి చుట్టుపక్కల పైన కింద ఎన్ని రకాల ఉపద్రవాలు పొంచి ఉన్నా, ఎన్ని ప్రలోభాలు ఎదురవుతున్నా, ఒక్కసారి కనుక ఆ సీతారాముల యొక్క చరణాబ్జముల యందు మనస్సు లగ్నమై ఆ ఆనందాన్ని అనుభవించడం కనుక చేతనైతే ఇంకా ఇతడు ఎక్కడ కూర్చున్నా, అనుకోవచ్చో లేదో, ఒక మద్యపానశాలలో మనం వృత్తిని నిర్వహిస్తూ ఉన్నా కూడా మనల్ని ఏ మద్యం ఆకర్షించలేదు, ఏ మద్యం మనకు మత్తెక్కించలేదు. శ్రీరామ 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 ఆ అమృతం అలాంటిది. ఆ అమృతాన్ని మనం పొందాలి అంటే
సీతమ్మ జతలో ఉన్న రాముణ్ణి కొలవాలి అంటే శ్రీరాముణ్ణి కొలవాలి. అంతే శ్రీరామ రామ రామేతి అని పరమశివుడు పార్వతీదేవికి చేసిన ఉపదేశంలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి. గృహస్థ ధర్మంతో ఉన్నటువంటి మనం కేవలము రాముణ్ణి కాకుండా శ్రీరాముణ్ణి కొలవాలి అని చెప్పినటువంటి ఉపదేశ సారం అది. కనుక శ్రీరామ రామ రామ అని ఆ రామరామ అనే మాటలు యతీశ్వరులకు వారికి అన్నమాట. కాబట్టి ఈ రకములైనటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల ఉపద్రవాలు, రకరకాల కాలుష్యాలు, రకరకాల సంపర్కాలు, రకరకాల నైజాలు, రకరకాల వైనాలు, రకరకాల విధానాలు, ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో మనం బతికి బట్టకట్టి బయటపడాలి అంటే విషక్రిమి న్యాయాన్ని అవలంబించాలి అంటోంది శాస్త్రం. ఒక విషపు ద్రవ్యంలో ఉన్నటువంటి ఆ క్రిమి సాధారణంగా విషం తింటే అందరి ప్రాణాలు పోతూ ఉండే స్థితి అయితే, ఆ విషంలో పుట్టి విషంలో పెరిగి విషంలోనే మసిలేటటువంటిది ఆ క్రిమి, దాన్నే ఆహారంగా తీసుకుని దానితోనే సర్వైవ్ అవ్వడం, జీవనాన్ని కొనసాగించడం అనేది ఎలా నేర్చుకుంటుందో, కుట్రపూరితమైన కాలుష్యం నిండిపోయినటువంటి ఈ మురికి కూపం లాంటి ఈ ఘోరమైన కలికాలంలో మనం ఈ విషయములను, ఈ విషాల్ని, ఈ రాగద్వేషాల్ని జీర్ణించుకుంటూ బతకాలి అంటే మనకి ఒక యాంటీబయాటిక్ ఉండాలి. అది శ్రీరాముడు. శ్రీరాముడు అంటే సిరితో కూడిన రాముడు. సిరితో కూడిన రాముడు ఏ ఘట్టంలో మన మనస్సులోకి రాబోతున్నాడో అదే సీతా కళ్యాణ ఘట్టం. నిజంగా సీతా కళ్యాణ ఘట్టాన్ని వివరించుకోవడం అనేది ఒక జీవితకాలపు ఆశయం. పెద్దలందరూ ఎంతో గొప్పగా సెలవిచ్చారు. పెద్దలందరూ ఈ అంశానికి ఎంతో విలువను ఇచ్చారు. పెద్దలందరూ దీని గురించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. అంతగా వీలు కాకపోతే కనీసం బాలకాండైనా, అంతగా వీలు కాకపోతే కనీసం సీతా కళ్యాణ ఘట్టమైన ఈ కళ్యాణ సర్గమైన చదువుకుని బాగుపడిపోయినటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారో. ఈ రహస్యాల్ని అంతని వాల్మీకి గురుగారు ఎంతో నైపుణ్యంతో, ఎంతో కౌశలంతో, మన పట్ల దయతో, కరుణతో ఉపదేశం చేస్తున్నారు. తతో రాజా విదేహానాం అని మొదలుపెట్టి చెప్పినటువంటి అంశాలు ఎంత పారవశ్యాన్ని కలిగించే భావాలో, ఎంతటి శక్తివంతములైనటువంటి బీజాక్షరాలో, ఈ సందర్భంలో ఎంతటి అమూల్యములైనటువంటి ఉపదేశాలో నిన్నటి రోజున మనం కొద్దిగా పరిచయంగా చెప్పుకున్నాం. ఎందుకు తొందరపడుతున్నారు జనక మహారాజు గారు, మరి ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ చేసేద్దామా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు అన్నట్లుగా వశిష్ఠుల వారిని తొందర పెడుతున్నట్లుగా ఎందుకు అలా పూనుకున్నారు, చెప్తున్నారు, అభ్యర్థిస్తున్నారు అంటే రామస్య లోకరామస్య, ఆ లోకంలో ఉండేటటువంటి వారందరూ ఒక్కొక్కరిగా గుంపులు గుంపులుగా సమూహాలుగా సమూహాలుగా వచ్చి మీద పడిపోతూ ఉంటే, ఒక సుదంటురాయిలాగా ఉన్నటువంటి ఆ రామయ్య వద్ద ఉన్నటువంటి ఆ గూడిన ఆ జన సంద్రాన్ని అదుపు చేయలేక ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తే ఇంకా ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటారు కదా, కాస్త మనం అదుపులోకి తేవచ్చు పరిస్థితి అన్నట్లుగా ఒక అర్థం చెప్పుకున్నాం. మరొక తాత్పర్యం కూడా చెప్పుకున్నాం. లోకము అన్నదానికి ప్రజలు, జనులు, పౌరులు అని అర్థం. లోక అన్న శబ్దానికి చూపు అని కూడా అర్థం. రామ అన్నదానికి ఆకట్టేసుకుంటాడు అని అర్థం. చూపులతో ఆకట్టేసుకుంటున్నా ఎవరిని అంటే అటు సీతమ్మను, అటు సీతమ్మ వైపు ఆత్రంగా చూస్తున్నటువంటి ఇటు రాముడు, ఈ ఇద్దరిని మనస్సులో గమనించుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో జనక మహారాజు గారు మరిక ఆలస్యం దేనికి అన్నట్లుగా తొందరపడుతున్నట్లు, తొందర పెడుతున్నట్లు ఆ సన్నివేశం కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద మీమాంస. ముహూర్తానికి ముందే కళ్యాణ మండపంలోకి ప్రవేశించిన తరువాత వధూవరులు ఇరువురు ఒకరిని ఒకరు చూసుకోవచ్చా? చూసుకోకూడదు. మరి సీతారాములు చూసుకున్నట్ల రామస్య లోకరామస్య, ఒకరి పట్ల ఒకరు అంత ఆరాధనాభావంతో, అంత ప్రేమతో, అంత అనురక్తితో,
అంత ఆప్యాయతతో చూస్తున్నట్లుగా ఉన్న ఆ సందర్భాన్ని చూసి చూపరులను కట్టిపడేసేలాంటి చూపులు కలిగినటువంటి ఆ రామయ్య, ఆ సీతమ్మ వీరిని ఇద్దరిని ఒక దగ్గరకి చేర్చేస్తే ఎంత బాగుంటుంది అని జనక మహారాజు గారు ఈ పనికి పూనుకున్నారు అని మనం గతంలో ఒక తాత్పర్యం చెప్పుకున్నాం. అది ఎలా సాధ్యం? ముగ్ధాముహుర్ విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అని ఒక మాట అనుకున్నాం. ఒకానొక క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన మన లక్ష్మీ అమ్మవారు మన శ్రీహరిని, మన శ్రీమన్నారాయణుణ్ణి చేరిన సందర్భాన్ని వర్ణిస్తున్న శంకరులు ఈ సీతా కళ్యాణ ఘట్టంలో ఈ సీతారాముల యొక్క మనస్థితిని అర్థం చేసుకోమన్నట్లుగా ఉంది ఆ ఉపదేశం. ఇంకొక మాట, శ్రీరామచంద్ర శ్రితపారిజాత సీతాముఖాంభోరు చంచరీక. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరు చంచరీక నిరంతరం మంగళమాతనోతు అని ఖచ్చితంగా చదువుకుని పెళ్ళిళ్ళకి దానికి సిద్ధపడాలి. మాంగళ్యధారణ చేయించేటప్పుడో, సుముహూర్తానికి ముందో, తలంబ్రాలు పోసేటప్పుడో మనం కాస్త సంప్రదాయబద్ధంగా జరిగే వివాహాల్లో ఈ మాటల్ని గమనించగలుగుతాం. ఏమనుంది ఇక్కడ? సీతాముఖాంభోరుహ చంచరీక అన్నది. అంటే ఒక సూర్యరశ్మి తగలగానే ఒకలాంటి పులకింతతో వెళ్ళి విరిసేటటువంటి, మనల్ని చూసి నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఒక ఎర్రటి పద్మంలాగా ఉంది అమ్మవారి ముఖం. ఆ అమ్మవారి ముఖము అనేటటువంటి ఆ పద్మం చుట్టూత ఈ చంచరీకము, ఈ మగ తుమ్మెద ఎవరు? మన రాముడు జుమ్మని నాదం చేసుకుంటూ అలాగా తిరుగుతూ ఉంటాడు అని ఉంది. కళ్యాణ గుణాభిరాముడు అని ఉంది. కళ్యాణ ఘట్టంలో చదువుకునే ఈ మాటలో అప్పటి కళ్యాణ ఘట్టం తాలూకు వివరం, సారాంశం తెలుసుకోమని అనిపిస్తోంది. మళ్ళీ ముగ్ధాముహుర్ విదధతి అనే మాటలో అమ్మవారి యొక్క వైనం తెలుస్తోంది స్పష్టంగా. ఒక ఆడతుమ్మెద, ఒక నీలిరంగు కలువలాగా ఉన్నటువంటి ఒక వెన్నెలను చూసి వెన్నెలను అందిపుచ్చుకుని ఆ వెన్నెల యొక్క స్పర్శకు పులకించి విరిసి పిల్లగాలికి, పైరుగాలికి అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నటువంటి ఒకానొక సరస్సులో ఒకానొక సాయంకాలపు వేళ ఒకానొక మహోత్పలాన్ని చూపిస్తున్నారు శంకరులు మనకి. మాలాదృశోహో మధుకరీవ మహోత్పలేయ. అది ఎలాంటి కలువ? వెన్నెలకు వికసించే కలువ. అది ఎలాంటి కలువ? నీలి కలువ. అది ఎలాంటి కలువ? మహోత్పలం అన్నారు. నీలి కలువలాగా విరిసిన ఒక మహోత్పలంలాగా ఉన్నటువంటి వాడు మన రామయ్య. సీతాముఖాంభోరుహ చంచరీక అంటే ఒక సూర్యరశ్మి తాకిన సందర్భంలో విరిసినది మన సీతమ్మ. ఏమి కవిత్వమండి, ఏమి మాధుర్యమండి, ఏమి అందమండి. ఒక పురుషుడు సూర్యరశ్మి, అది తాకితే మన సీతమ్మ అనేటటువంటి ఎర్రటి తామర పువ్వు విచ్చుకుంటుంది. ఒక సీతమ్మ ఆ ముఖం నుంచి వచ్చేటటువంటి ఆ వెన్నెల అది ప్రసరిస్తే విచ్చుకుని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది ఒక నీలి కలువ. ఒకానొక సాయంకాలం పూట ఒక రకమైనటువంటి సన్నివేశం చంద్రోదయ సమయంలో వర్ణించుకునేది నీలి కలువ. ఒకానొక సూర్యోదయ సందర్భంలో మనకి కనిపించేది ఒక పద్మం. ఇక్కడ పద్మంలాగా ఉంది అమ్మవారి ముఖం. ఆ పద్మం విప్పారాలి అంటే సూర్యరశ్ములు వచ్చి తాకాలి. అవి కొంచెం కరుకుగా ఉంటాయి పురుషుడు పౌరుష. మరి కలువ విచ్చుకోవాలి అంటే వెన్నెల కురవాలి. ఆ వెన్నెలలా ఉంటుంది అమ్మవారి ముఖం, అమ్మవారి చూపులు వగైరాలు. ఏమి సోయగం, ఎంత అద్భుతమైనటువంటి అంశం. సరే, వీటిని తలుచుకుంటూ వీటిని కళ్యాణ సమయంలో మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అసలు ఒకరిని ఒకరు సుముహూర్తానికి ముందు చూసుకున్నట్లా కాదా? ఎవరి చూపులు ఎవరిని తడుముతున్నాయని జనకులు భావించి గమనించారు. ఎవరి చూపులు ఎవరిని తడుముతూ ఉంటే ఈ ఎడబాటు
వద్దు, ఇంకా దగ్గర చేసేద్దాం, ఇది శాశ్వతంగా ఎలా అయితే ఒక తుమ్మెద పువ్వు మీద వాలి కాస్త ఆస్వాదిస్తూ మళ్ళీ ఎగిరిపోయి ఇలా చుట్టూతా తిరుగుతూ మళ్ళీ వాలుతూ మళ్ళీ ఆస్వాదిస్తూ మళ్ళీ ఎగురుకుంటూ మళ్ళీ తిరుగుతూ ఉన్నట్లుగా సీతాముఖాంభోరుహమందు చంచరీకంగా ఉన్న మళ్ళీ అమ్మవారి దగ్గరకు వస్తే మాలాదృశోహం మధుకరీవ మహోత్పలేయ, అలా వాల్తోంది, తాకుతోంది, మళ్ళీ ఎగిరి ఇలా తిరుగుతోంది అనే సందర్భంలో సిగ్గుతో ఎవరైనా చూస్తారేమో అని అక్కడి నుంచి చూపు తప్పిపోతోంది అని ఒక అర్థం వచ్చింది. ప్రేమ ఆపుకోలేక అనురాగాన్ని అణుచుకోలేక మళ్ళీ చూస్తోంది అని ఒక అర్థం వచ్చింది. ఇలా చూస్తూ చూపు తిప్పుకుంటూ ఉన్న వైనం సీతమ్మ వారి దగ్గర మనం అర్థం చేసుకుంటే, ఇటు రామయ్య దగ్గర అర్థం చేసుకుంటే మనకు ఒక అనుమానం వస్తుంది, వీళ్ళు చూసుకున్నారా చూసుకోలేదా అని. దానికి సమాధానంగా ఇయం సీత మమ సుత అన్నప్పుడు పెద్దలు చెప్తారు, అంతవరకు మీ చేత ప్రతీక్ష చేయించను, ఇప్పుడే చెప్పేస్తాను. అది పూర్తిగా అర్థం అవ్వాలంటే కళ్యాణ మండపం ఎలా నిర్మాణం జరిగిందో, మండపం యొక్క నిర్మాణం ఎలా జరిగిందో చదువుకోవాలి. అది చెప్పుకుందాం. ఆ కళ్యాణ మండపం అంతా ఒకలాగా ఏర్పాటు చేసేరండి. అందులో 4 స్తంభాలు, 4 స్తంభాలపైన గొప్ప పచ్చిపూల మండపం, గొప్ప పచ్చి కొబ్బరాకులతో కొబ్బరి బొండాలతో వాటితో నిర్మించినటువంటి ఆ మండపం గురించి వర్ణన వస్తుంది, కొంచెం ముందర చెప్పుకోగలుగుతాం. గొప్ప గొప్ప మేలుజాతి రత్న ఫలకాలతో దాన్ని అంతని ఏర్పాటు చేసేరటండి. ఒక అద్దాల మండపంలో మనం ప్రవేశిస్తే అన్ని అద్దాల్లోనూ స్వామి ఎలా కనిపిస్తూ ఉంటాడో అలా అన్ని అద్దాల్లో ఇటు నుంచి చూసేవారికి సీతమ్మ కనిపిస్తోంది, సీతే 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 అనుకుంటున్నాడు రాముడు. అటు నుంచి చూసేవారికి రామయ్య కనిపిస్తున్నాడు, రామ 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 అనిపిస్తోంది సీతమ్మకు. ఆ సందర్భంలో నాయన ఏ అద్దంలో ఏ చిత్రం ఏ బొమ్మ చూసినా సీతే అనుకుంటున్నావు కదా నువ్వు, ఏ ప్రాసాదం మీద ఏ మిద్దె మీద ఏ మేడ మీద ఎవరి అలికిడి కలిగిన సీతే అనుకుంటున్నావు కదా, నీ ఎదురు చూపులు ఎవరి కోసమో నాకు తెలుసులే, నీ వెతుకులాట ఎందుకో నాకు అర్థమైందిలే, నువ్వు చూస్తూ ఉండేటటువంటి ఈమె కోసమే కదా అని అలా తెరతీసి ఇదిగో సీత ఇయం సీత అని చూపిస్తారట జనక మహారాజు గారు. మరి సీతమ్మకి ఇంకా అలా చెప్పక్కర్లేదు కదా, ఇదిగో రాముడు అని ఆడవారు చెప్పకుండానే అర్థం చేసేసుకుంటారు కదా. కాబట్టి మగపిల్లవాడు అందున చిన్నవాడు. ఇంకొక విషయం కూడా రండోయ్, సీతా కళ్యాణ ఘట్టంలో సీతారాముల వయో నిరూపణం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆ వాల్మీకి రామాయణంలోనే పరస్పర విరుద్ధంగా ఒక దగ్గర ఒకలా కనిపిస్తున్న మాటల్ని సమన్వయం చేసుకుని వాల్మీకి గురుగారు ఎప్పుడు మంచి సమాచారాన్నే చెప్తారు, కాకపోతే మనకి ఒక పజిల్ మాదిరి అది అని మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. ముందర సీతారాముల వివాహ కాలానికి సీతారాముల వయో నిరూపణం అని ఒక అంశం మనం తేల్చుకోవాల్సి ఉంది. సరే, ప్రస్తుతంలో ఈ రామయ్య చూపులు అలా రత్న ఫలకాల్లో ప్రతిఫలిస్తున్న ఆ సీతకేసి ఓరకండ ఓసారి చూడడం, మళ్ళీ మనల్ని ఎవరైనా గమనిస్తారేమో అని చూపు తిప్పుకోవడం, అలా జరుగుతోంది అన్నమాట. అంతకు ముందు జరిగిన సన్నివేశం ఏమి అంటే, కళ్యాణ మండపంలోకి రాగానే కళ్యాణ మండప శోభలు అలా తిలకిస్తున్నట్లుగా ఉన్న రామయ్యను పరిశీలిస్తే అబ్జర్వ్ చేస్తే ప్రాసాదేశ మిద్దె మీద ఏదో రంగు కొంగు కనిపిస్తే అలా రెపరెపలాడితే సీత ఉంటుందా అని చెప్పి ఓసారి తలపైకెత్తి చూస్తున్నాడట. ఒక దగ్గర గబగబా పరుగులు పెట్టినట్లుగా కాలి గజ్జలు ఆ సవ్వడి వినిపిస్తే సీత ఉంటుందా అని చెప్పి వెంటనే ఆ చూపులు అలా తిప్పేసుకుంటున్నాడట. మరో దగ్గర వడ్డాణపు గలగలలు, మరో దగ్గర గాజుల గలగలలు, ముందు కొంత వెనక కొంత, ఈ పక్కన కొంత అన్నట్లుగా ఎటువైపు నుంచి ఏ విధమైనటువంటి సంకేతం కలిగినా అది నా సీత తాలూకేమో అనిపిస్తూ ఎదురు చూస్తూ ఉండేటటువంటి సందర్భంలో రామయ్యని పిలిచి తీసుకొచ్చి ఒక దగ్గర ఒక గొప్ప రత్నఖచితమైనటువంటి సువర్ణ సింహాసనం మీద కూర్చోపెడితే, మనం గతంలోనే అనుకున్నాం రాముడు ఈజ్ ఈక్వల్ టు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరికీ
ఒకే విధమైనటువంటి తీరుతెనులు, మర్యాద, అందరిలోనూ ఒకే రకమైనటువంటి భావాలు. పాపం పెద్దవాడు కదండి, రాముడు బయటపడిపోయాడు. చిన్నవారు పెద్దవాళ్ళని చూసి తేరుకుంటారు. వారు అడ్వాన్స్డ్ వెర్షన్స్ అన్నమాట. గమనించండి మీరు, ఏ ఇళ్లలోనైనా ఏ లోకాభిరామాయణంలోనైనా పెద్దవారిని చూసి చిన్నవారు జాగ్రత్త పడిపోతారు, పాపం పెద్దవారు బయటపడిపోతారు. ఇప్పుడు రామయ్య మీద కాన్సన్ట్రేషన్ వచ్చేసింది అందరికీ, కాబట్టి రామయ్య మీద ఈ జోకులు ఇవన్నీ ఇలా వేస్తున్నారన్నమాట. సరే, ప్రాసాదే స మిద్ది మీద అనిపించిన అలజడి కనిపించినటువంటి ఆ వగైరా ఆ రూపం సీతదేమో అని తలపైకెత్తి ఎదురు చూసే రాముణ్ణి చూస్తున్నారు జనక మహారాజు గారు. పథి పథి చస సువిశాలమైనటువంటి ఆ కళ్యాణ మండప ప్రాంగణంలో ఏ దారిలో ఆ దూరంగా అల్లంతగా ఆ కనుచూపు మేర కనిపించేటటువంటి ఆ వ్యక్తుల్లో, ఆ సుందరీమణుల్లో నా సీత ఉందా అని వెతుక్కుంటున్నటువంటి ఆ కళ్ళను గమనిస్తున్న జనక మహారాజు గారు, ఇదిగో సీత, ఈమె కోసం కదా నువ్వు వెతుక్కుంటున్నావు అని చూపించే ఘట్టం ఇయం సీత మమ సుత అన్నప్పుడు. రాముడికే ఇంత ఉత్కంఠ ఉంటే ఎప్పుడో శివధనువును విరిచేటప్పుడు, ఎప్పుడో ఒకానొక సందర్భంలో, ఎప్పుడో ఒక్కసారి అలా చూసాం, అది గతం గతః, అది అప్పుడే అయిపోయింది, మరొక్కసారి చూడాలి అని సీతమ్మ అనుకోదండి. తన మనోహర ప్రియతమ నాయకుడు కదా రాముడు. కాబట్టి ఇటు ఈ సీతమ్మ వెతుకులాట, అటు ఆ రామయ్య వెతుకులాట రెండు వాస్తవమే. కానీ ఎక్కడ సాక్షాత్తుగా డైరెక్ట్గా ఈ చూపులు కలిసయ్యా? శాస్త్రానికి విరోధం వచ్చిందా? రాలేదు. ప్రతిబింబాలు, ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. ప్రతి చిత్రాలను చూసుకుని వెతుక్కుంటూ ఉన్నటువంటి సన్నివేశం అది. అసలు చూపు మాత్రం, చూపులు కలిసిన శుభవేళ అంటారు కదా, అప్పుడే చాలా అద్భుతములైనటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రార్థాల యొక్క వైశిష్ట్యాన్ని గమనిస్తే మనం చాలా జాగ్రత్తగా ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే అది పాణిగ్రహణం అవుతుంది, అప్పుడు మాత్రమే అది కళ్యాణం అవుతుంది, అప్పుడు మాత్రమే అది వివాహం అవుతుంది. సరే, ప్రస్తుతంలో తన ప్రేయసి కోసం, తన మనోనాయకి కోసం వెతుకులాడుతూ ఉండేటటువంటి ఈ రామయ్యను చూసిన జనక మహారాజు గారు, రామస్య లోకరామస్య, ఇంకా తొందరగా జరిపించేద్దాం గురువుగారు, ఆలస్యం చేయొద్దు అని అల్లుడు గారిని అంతకంటే వెయిట్ చేయించడానికి మనసొప్పని జనక మహారాజు గారు తొందర పెడుతున్నారు అని అర్థం వస్తోంది. ఒక తీయటి భావం. ఆ తర్వాత ఉండేటటువంటి మాటల్ని సూక్ష్మంగా వివరించుకుని అంతరార్థాన్ని మనం మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే గమనించండి ఒక్కసారి 18వ శ్లోకం. తథేత్యుక్త్వాతు జనకం వసిష్ఠో భగవాన్ ఋషి విశ్వామిత్రం పురస్కృత్య శతానందంచ ధార్మికం అనుంది. సరే అని చెప్పి వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారిని, శతానందుల వారిని వెంట పెట్టుకుని వారి సహకారంతో ఆ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. వశిష్ఠుల వారికే ఈ బాధ్యతలను ఎందుకు అప్పచెప్పారు అంటే, కొంత నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, మగ తరపు పెండ్లి కుమారుడి తరపు ఉండేటటువంటి బ్రహ్మగారిది ప్రధానమైన బాధ్యత. వారికి సహకారంగా ఉండాల్సిన తీరు ఆడపెళ్లి వారి తరపు ఆ బ్రహ్మగారికి. కాబట్టి శతానందుల్ని జత కలుపుకుని వశిష్ఠుల వారు ఇలా ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ ఒక ముఖ్యమైన మాట, 19వ శ్లోకం చూడండి. ప్రపామధ్యే, చిన్న అచ్చుతప్పు, ప్రపామధ్యే అని ఉండాలి. ప్రపామధ్యేతు విధివతు వేదిం కృత్వా మహాతపాః అలంచకార తాం వేదిం గంధపుష్పై సమంతతః అనుంది. ఇంతటి రత్నఫలకాలతోటి, ఇంతటి అద్భుతమైన, ఇంతటి అపురూపమైన, ఇంతటి నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా ఏర్పరిచినటువంటి ఆ కళ్యాణ మండపంలో కళ్యాణ వేదిక గురించి చెప్తూ వాల్మీకి గురుగారు అంటున్నారు, ప్రపామధ్యంలో ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్తున్నారు. ప్రప అంటే ఏమండి? చలివేంద్రం అన్నారు. ఇదేమిటండి? కళ్యాణ మండపం, ముత్యాల పందిరిలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి పీటలు వేయడం, దీపారాధనకు సిద్ధం చేయడం, లేకపోతే అక్షతలు పసుపు కుంకుమలు ఏర్పరచడం, ఇలా చెప్పాలి కదండి. ముత్యాల పందిరి అనాలి, లేకపోతే ఒక పచ్చిపూల మండపం అనాలి, మరొకటి అనాలి, మరొకటి అనాలి. చలివేంద్రం లాంటి పెళ్లి వేదిక మీద ఇలా చేయడం ఏమిటండి? అందులో ఏదో ఒక అంతరార్థం ఉంది. ఈనాటి సంప్రదాయంలో కూడా మనం
కుదిరితే స్తోమత ఉంటే పచ్చిపూల మండపం ఎందుకు కట్టించుకుంటున్నామో ఆ స్థితి కూడా లేకపోతే పక్కింటి వారిని అరువు అడిగైనా సరే 4 కర్రలు 4 రాటలు పాతుకుని పైన 4 పచ్చి కొబ్బరాకులను వేసుకుని వీధిలో జరిగేటటువంటి వివాహాల్లో కూడా కళ్యాణ మండపం అనే పేరుతో పెళ్లి పందిరి అనే పేరుతో పందిరి వేయడం, ఆ పచ్చి కొబ్బరాకులతో వేయడం. కోనసీమకి అక్కడికి వెళ్తే ఈ సంఘటనలు సన్నివేశాలు బాగా కనిపిస్తాయి. ఎందుకో మనం కాస్త వివరించుకోవాలి. అన్ని కళ్యాణాలకి సీతారాముల కళ్యాణమే ఆది, అదే ఆదర్శం అండి. ఎందుకంటే ఇది ఒక మోడల్. మనం మానవులం కదా, మానవులు అందరూ మనుష్యులు కదా, వీళ్ళు ఆలోచించి పనులు చేయాలి కదా. ఈ ఆలోచన ఒకరిని చూసి నేర్చుకున్నదిగా ఉండాలి కదా. ఆ ఒకరిని చూసి నేర్చుకోవడంలో అంటే ఎవరండి? మానవులకు బ్రాండ్ అంబాసిడర్, ఒక నమూనా మన రాముడు. రాముడి జీవితంలో ప్రతి ఒక్కటి మనకి ఆదర్శంగా నిలపడం కోసమే రాముడు అలా అవతరించాడు. కాబట్టి ఆ సందర్భంలో ఉన్న అన్ని అంశాలు మనకి ఆదర్శం. మానవుల కళ్యాణాల్లో తొలి కళ్యాణం సీతారాముల కళ్యాణం అన్నమాట. మిగతావన్నీ దేవతల కళ్యాణాలు, మనుష్య రూపంలో ఉన్నటువంటి వారి కళ్యాణం కనుక ఆ కళ్యాణం మనకి ఆదర్శం. మనం కూడా మనుష్యులంగా ఉన్నాం కనుక ఆ మానవ రూపంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని విన్న సందర్భంలో మనకి కూడా శుభాలు జరుగుతాయి అన్నమాట. సరే, ప్రస్తుతంలో ప్రపా మధ్య అన్నారు. ప్రప అంటే చలివేంద్రం అని అర్థం చేసుకున్నాం. చలివేంద్రం లాంటి ఆ కళ్యాణ మండపంలో ఆ వేదిక మీద, చలివేంద్రం లాంటి ఆ వేదిక మీద ఈ ఏర్పాట్లు చేశారు అని. ఏమండి, పనివాళ్ళు లేరా అండి? ఇలా ఇలా తప్పట్లు కొట్టి ఎవరక్కడ అనేటప్పటికీ వందలాది మంది వచ్చి వాలి కింకరులుగా ఆచార్యదేవ ఏం చేయమంటారు అంటారు కదండి. అటు జనక మహారాజు గారికి అంతమంది మార్బలం, ఇటు వశిష్ఠుల వారికి అంతమంది మార్బలం, శిష్యులు వగైరాలు. అంటే పెళ్ళిళ్ళల్లో పెళ్లి వేదిక మీద పురోహితుల కృత్యం ఎంతవరకు? అక్కడ కనిపించినటువంటి ఆ పని వాళ్ళనో ఆ కేటరింగ్ వాళ్ళనో వాళ్ళని వీళ్ళని పురమాయించి ఆ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్లతోటో ఈ అక్షతలు 4గురికి పనిచేసి రండి, అదేదో ఇలా పట్టరండి, ఇదేదో ఇలా పట్టరండి అని చెప్పేవాడు చాటుకుండా వెళ్ళి ఏ ధూమపానమో చేసి ఏ కాఫీయో టీయో తాగేసి ఆ ఎంగిలి చేతులతో పట్టుకొచ్చి ఆ మధుపర్కమో ఈ తాళిబొట్టో ఈ దారమో అక్షతలు పంచడమో ఇలాంటి వగైరాలు అవి నిర్వహిస్తే ఎంగిలి అక్షతలు ఈ వధూవరుల శిరస్సు పైన ఉంచిన దుస్థితి కలిగించకూడదు కదా, న్యాయం కాదు కదా. ఇంతమంది మార్బలం ఉన్న వశిష్ఠుల వారు మాత్రమే, శతానందుల్ని మాత్రమే సహకారంగా తీసుకుని వశిష్ఠుల వారు మాత్రమే ఈ వ్యవహారాన్ని నడిపించుకుంటూ విశ్వామిత్రుల్ని మాత్రమే పక్కన ఉంచుకుని అది ఎందుకు నిర్వహించారు అంటే ఇప్పటికైనా మనకి అర్థం అవ్వాలి. పెళ్లి పీటల దగ్గరకి, కళ్యాణ వేదిక దగ్గరకి ఎవరిని పడితే వారిని ఎలవ్ చేయచ్చా లేదా, ఈ విషయాలన్నమాట. దాని గురించి మనం కొంచెం వివరించుకోవాలి. మళ్ళీ ప్రపామధ్యేతు విధివతు వేదింకృత్వా అన్నారు. విధి ప్రకారం వేదిక నిర్మాణం చేసి అన్నారు. ఇదేంటండి ఆశ్చర్యంగా, అంత పెద్ద కళ్యాణ మండపం కట్టించారు అదంతా అనుకున్నాం కదా. కళ్యాణ మండపం గురించి చదువుకోవాలి. క్షణం ఒక 5-6 నిమిషాలు ఉంటే ఈ పూటే చెప్పేసుకుందాం దాన్ని. ప్రస్తుతంలో ఈ తాత్పర్యం ఇలా పూర్తయిపోనిద్దాం. ప్రపామధ్యేతు విధివతు వేదింకృత్వా అన్నారు. యథాశాస్త్రీయంగా ఈ వేది నిర్మాణం చేసి అన్నారు. కళ్యాణ మండప నిర్మాణం గురించి చాలా అద్భుతంగా చెప్తారు. అంత కళ్యాణ మండపం కట్టినటువంటి ఆ పెద్దలు, ఆ జనక మహారాజు గారు, ఆ ఏర్పాట్లు చేసిన వారందరూ కూడా చిన్న వేదిక తయారు చేయలేదంటారా? ఇప్పుడు వేదిక వశిష్ఠుల వారు తయారు చేసి అని చెప్పడంలో ఆంతర్యమేమి ఒక మాట చెప్పుకోవాలి. 20వ శ్లోకం చూడండి. సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురై అంకురాఢ్యై శరావైశ్చ ధూపపాత్రై సధూపకై అన్నారు. అక్కడ ఏమేమి సామగ్రులను ఉంచాలి అని చెప్పడం కోసం. ఎంతటి స్థితి అంటే ఏవి ఉండాల్సిన చోట్లలో వేటిని ఉంచుతున్నామో గమనించండి. మీరు ఏ పెళ్లి వేదిక దగ్గరకు వెళ్ళినా మనకి విమర్శించడం అంటే సరదా కాదు. ఎంత మిస్ అయిపోతున్నామో, ఎంత కోల్పోతున్నామో తలుచుకుంటే చాలా గాబరా వచ్చేస్తుంది కడుపులోంచి.
ఆలోచన ఏమో, ఆశయమేమో ఈ పిల్లలిద్దరూ బాగుండాలి, 10 కాలాలు సంతోషంగా ఉండాలి అని విశాలమైన భావం. కానీ చేసే పని మాత్రం మరొకలాగా. మనకి అడ్డంకిగా ఆ ఫోటోషూట్ కోసం ఉండేటటువంటి ఆ లైట్లు, ఆ స్టాండ్లు వగైరాలు అవే ఉంటాయి తప్ప, ఇలా కదిలితే అవి తగులుకుంటాయి, అలా కదిలితే ఇలా తగులుకుంటాయి. ఆ వధూవరులు ఇద్దరి మీద ఫోకస్ చేసి వాళ్ళు ఇంకా బ్రైట్గా కనపడేలాగా మనం ఆరాటపడతాం. కానీ వారి జీవితాలు మరింతగా బ్రైట్గా ప్రకాశించాలి వారి దాంపత్యం అని కోరుకోలేకపోతామే. అయ్యో, ఆశయం ఉన్న ఆచరణం మరోలా ఉంటుంది అనిపిస్తుందన్నమాట. ఆ పెళ్లి మండపం మీద ఎలాంటి అంశాలు ఉండాలో ఇక్కడ వర్ణిస్తున్నారు, ఇలాంటి ద్రవ్యాలు ఉండాలో. టెక్నాలజీ చాలా పెరిగిపోయిందండి. మనం కోరుకోవాలే కానీ దేన్నైనా క్షణాల్లో సిద్ధం చేసి ఇచ్చేసేటటువంటి టెక్నీషియన్స్, నిపుణులు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి గొప్ప సుకృతం. ఇంతకుముందు అనుకున్నట్లుగా ఘోరమైనటువంటి కలికాలం ఏ రకంగా ఉన్నా మనస్సులో ఇష్టం మన దైవం మీద పెట్టిన సందర్భంలో మనం బాగుపడిపోతాం అనేది కలికాలానికి ఎంత గొప్పతనమో, ఈనాటి ఈ ఆధునిక యుగంలో ఏదేన్ని కోరినా సరే క్షణంలో మనకి అందివ్వగలిగినటువంటి టెక్నాలజీ ఉండడం అంత గొప్పతనం. ఆ వేదిక మీదనే దీన్ని అంతనే పరిచేసుకోక్కర్లేదు. రకరకాలుగా కావాలనుకుంటే ఆకాశంలోంచి కూడా అలా వెళ్లాడదీసి రకరకాల దీపాలు అవి ఏర్పరిచేటటువంటి నిపుణులు, కుశలురు లోకంలో బోళ్ళు మంది ఉన్నారు. కానీ ఆ వేదిక మీదే వీటిని అన్నింటినీ పరిచేసుకుంటాం. ఆ వేదిక మీదనే ఆ 4 స్తంభాల మధ్యలోనే రకరకాల పెట్టెలు, భూషణాలు అవి ఇవి, ఇంకా ఆ ముసలమ్మ గారి తాలూకు చేతి కర్రతో సహా. అలాగని మీరు కర్ర కింద పెట్టేసి పైకి రండి అంటే పాపం వాళ్ళు రాలేరనుకోండి. దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ 4 స్తంభాల మధ్య ఏమేమి అంశాలు ఉండాలో వశిష్ఠుల వారు మనకి చూపిస్తున్నారు. ఆ పెళ్లి పీటల దగ్గర నుంచి వేటిని సిద్ధపరచాలో అవి పని వాళ్ళ ద్వారా చేయించాలా, మనం చేసుకోవాలా చూపిస్తున్నారు. 20వ శ్లోకం అయింది. 21వ శ్లోకం గురించి పరిచయం చేసుకుందాం. శంఖపాత్రై, అక్కడ ఉండవలసినటువంటి అంశాల గురించే మరి కాస్త వివరిస్తున్నారు. శంఖపాత్రై శృవై శృగ్భి, ఇవి హోమ పాత్రలు అన్నమాట. పాత్రై అర్ఘ్యాభిపూరితై, అర్ఘ్యం ఇవ్వడానికి పెట్టుకున్నటువంటి నీటిని నింపుకున్న పాత్రలు, నీటితో నింపిన పాత్రలు అర్ఘ్యాభిపూరిత పాత్రలు. మళ్ళీ లాజలు అంటే పేలాలు అన్నమాట. లాజహోమాలు అవి చేయిస్తూ ఉంటారు సంప్రదాయబద్ధ వివాహంలో. లాజపూర్ణైశ్చ పాత్రీభి, మళ్ళీ అక్షతై అభిసంస్కృతై, ఈ అక్షతలతో వాటితో నిండినటువంటి ఆ పాత్రలతో అక్కడ అంతా తయారు చేశారు అన్నారు. మళ్ళీ దర్భై సమై సమాస్తీర్య, కొన్ని ఒకలాంటి దర్భలతో అక్కడ అంతా కొంత రంగం సిద్ధం చేశారు అన్నారు. ఒకలాంటి దర్భలు అని చెప్పడంలో ఆంతర్యమేమి? అందులో కూడా ఎంతో మహిమ, రహస్యం. దర్భై సమై సమాస్తీర్య విధివన్ మంత్రపూర్వకం, అక్కడ శాస్త్రం, ఆచారం, సంప్రదాయం చాలా ఇంపార్టెంట్. అక్కడ మంత్రోచ్చారణం చాలా ఇంపార్టెంట్. అక్కడి దాకా వచ్చి కాఫీ గ్లాసో టీ గ్లాసో పట్టుకుని పక్కవారితో ముచ్చట్లాడుతూ మెడలో ఆభరణాలు తడుముతూ చూస్తూ ఉండేటటువంటి సందర్భంలో అమ్మలక్కల గోల ఎంత హాని చేస్తుందో కదా. ఆ సందర్భంలో ప్రశాంతంగా స్వామి సన్నిధిలో ఉంటే ఎంత మౌనంగా నిశ్శబ్దంగా ఉంటామో అలా ఉండాలి కదా. ఒక దైవభక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఇతరములైనటువంటి శబ్ద కాలుష్యాలకి తెగబడకుండా ఎలా ఉంటాడో అలా ఉండి మనం ఆ పెళ్లి మండపం మీద జరిగేటటువంటి మంత్రోచ్చారణముల యొక్క ఆ శబ్ద తరంగములను ఆ వధూవరులకు పూర్తిగా చేరేలాగా జాగ్రత్త పడాలి కదా. విధివతు నిర్వహించాలి, మంత్రపూర్వకంగా నిర్వహించాలి. మళ్ళీ అగ్నిమాధాయ వేద్యాంతు, 22వ శ్లోకం పరిచయం చేసుకుంటాం మనం. వేది మీద అగ్ని ప్రతిష్టాపనం చేయాలి. ఇది ఏసీ కళ్యాణ మండపం అండి, ఇక్కడ ఒప్పుకోరండి మేనేజ్మెంటు వాళ్ళు కనుక ఆ అంశాన్ని కట్ చేసి పరేయండి. అలాంటి తెలివి తక్కువతనాలు చేసుకోకూడదు. మనం కోరుకుంటే దానికి కూడా ఏదో ఒక ఉపాయం మనం కావాలి అనుకోవాలంతే. డిమాండ్కి తగ్గట్టుగా కదండి వ్యవహారాలు, వ్యాపారాలు, వాణిజ్యాలు అన్ని గడుస్తూ ఉంటాయి. అగ్నిమాధాయ వేద్యాంతు విధి మంత్ర పురస్కృతం జుహావ అగ్నౌ మహాతేజా, వశిష్ఠుల వారు అగ్ని ప్రతిష్టాపనం చేసి అందులో కొన్ని హోమాలు చేశారు. ఆ హోమాల్లో ఉండే సారాంశం ఏమి? ఆ హోమాలు చేసిన సందర్భంలో సీతమ్మ వారిని తీసుకురండి, పెళ్లి కుమార్తెను తీసుకురండి, ముహూర్తం దగ్గర పడుతోంది అన్నట్లుగా వశిష్ఠుల వారు అంటే తతసీతాం సమానీయ, జనక మహారాజు గారు ఆ ముత్తైదువులకు ఆ పట్టపురానికి వారికి తగు సూచన చేస్తే సీతమ్మ వారిని తీసుకొచ్చే సందర్భాన్ని వాల్మీకి గురుగారు
మహత్తరంగా రసవత్తరంగాను చెప్తున్నారు. మహత్తరంగా ఎందుకు అనుకున్నామంటే తత సీతాం అని ఉంది. మళ్ళీ తతః అనే మాటతో త శబ్దంతో మొదలు పెట్టారు ఈ ఘట్టాన్ని. రసవత్తరంగా ఎందుకు అనుకున్నామంటే అది తులసీదాసు గారి రామాయణం చదువుకున్నప్పుడే మనకి వంట పడుతుంది. ఈ అంశాలు మనకి కొంచెంగా వివరించుకుంటూ వెళ్తే ఆ సందర్భంలో మనం ఏమి జాగ్రత్త పడాలి, ఏ అంశాలని కోల్పోతున్నాం, ఎక్కడ మిస్ అయిపోతున్నాం, ఎక్కడ అవేర్నెస్, ఎక్కడ అలర్ట్నెస్ కావాలి అనే అంశాలు మనకి తెలుస్తాయి. యథాశక్తిగా దాన్ని వివరించుకుందాం. ఈ సందర్భంలో వివాహాలు ఎన్ని రకాలు, ఈ తంతు అంతా ఏ విధానంలో ఉంటుంది అనే అంశాలు కూడా మనకి పరిచయానికి వస్తాయి. మరి సమయం మించిపోయింది. పెళ్లి మండపం గురించి చెప్పుకోవాలి అని అనుకున్నాం, రేపటి రోజున వివరించుకుందాం. ఆ కళ్యాణ మండప శోభలను మనసారా ఒక్కసారి భావించుకోగలిగితే జీవితాలు ధన్యం అయిపోతాయి. ప్రతి ఇల్లు ఒక శోభన గృహం అయిపోతుంది. ప్రతి ముంగిట, ప్రతి లోగిలి కూడా ఆ సీతారాముల కళ్యాణ వైభవాన్ని ప్రతిఫలింపచేసే కళ్యాణ వేదిక అయిపోతుంది. సకల శుభ పరంపరలు ఎడతెగక మనకి ప్రాప్తిస్తాయి. సీతా కళ్యాణ ఘట్టం అట్టి మహత్తరమైన, అట్టి రమణీయమైన, అట్టి మహిమాన్వితమైనది కనుక మనం మరికాస్త ప్రశాంతంగా, మరికాస్త ప్రసన్నంగా, ఏ విధములైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, ద్వేషాలు, పగలు కార్పణ్యాలు లేకుండా సావధానంగా ఆలకించేలాంటి యోగ్యమైన నిర్మలమైన మనస్సుతో మనం ఈ అంశాన్ని సొమ్ము చేసుకునేలాగా ఆ రాముణ్ణే వేడుకుందాం. రేపు రాబోయేటటువంటి 2వ తేదీ 3వ తేదీ అని ముందు అనుకున్నాం, కానీ ఏకాదశి ఘడియలు పునర్వసు నక్షత్ర ఘడియలు వెళ్ళిపోతున్నాయి. 2వ తేదీ సాయంకాలం పునర్వసు నక్షత్ర కాలంలో ఏకాదశి ఘడియల్లో పురుషోత్తమ సంహిత అనే ఆగమంలో చెప్పిన విధంగా ఒక గొప్ప శుభ తిథి నాడు శుభ లగ్నంలో సుమారుగా సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు సీతా కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భగవంతుడి దయ వల్ల మిగతా పెద్దలందరి యొక్క అంగీకారంతో, అందరి వెసులుబాటును ప్రధానంగా మనస్సులో ఉంచుకుని పెద్దలందరూ నిర్ణయం చేసి మంచిగా మరొక్కసారి ఆధికారికంగా ప్రకటిస్తారు. నేను ఈ ఆత్రంతో, ఈ సంతోషంతో మీతో ముందుగా ఒక్కసారి పంచుకున్నాను. రాబోయేటటువంటి 2వ తేదీ ఏకాదశి ఘడియల్లో పునర్వసు నక్షత్ర కాలంలో మన రామయ్య పెళ్లి కొడుకాయనే, సీతమ్మ పెళ్లి కూతురాయనే అనే వైభోగాన్ని మన జీవితకాలపు ఆశయంగా మన కలను నెరవేర్చుకోబోతున్నాం. శ్రీరామరక్ష హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తతో రాజా విదేహానాం వసిష్ఠం ఇదమబ్రవీత్ కారయస్వ ఋషే సర్వాం ఋషిభిః సహ ధార్మికా రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠః భగవాన్ ఋషిః విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైశ్చ శరావైశ్చ
भावैश्च धूपपात्रैः धूपपात्रैः सधूपकैः सधूपकैः शङ्खपात्रैः शङ्खपात्रैः स्रुवैस्रुग्भिः स्रुवैस्रुग्भिः पात्रैः पात्रैः अर्घ्याभिपूरितैः अर्घ्याभिपूरितैः लाजपूर्णैश्च राजपूर्णैश्च पात्रीभिः पात्रेभिः अक्षतैः अक्षतैः अभिसंस्कृतैः अभिसंस्कृतैः दर्भैः समैः दर्भैः समैः समास्तीर्य समास्तीर्य विधिवत् विधिवत् मन्त्रपूर्वकम् मन्त्रपूर्वकम् अग्निमाधाय अग्निमाधाय वेद्यान्तु वेद्यान्तु विधिमन्त्रपुरस्कृतम् विधिमन्त्रपुरस्कृतम् जुहावाग्नौ जुहावाग्नौ महातेजाः महातेजाः वसिष्ठः वसिष्ठः भगवान् ऋषिः भगवान् ऋषिः इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे बालकाण्डे बालकाण्डे त्रिसप्ततितमे सर्गे त्रिसप्ततमे सर्गे షట్ శ్లోకాః షట్శ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో జనక మహారాజు యొక్క ప్రార్థన మేరకు బ్రహ్మగారైనటువంటి వశిష్ఠుల వారు విశ్వామిత్రునితోటి శతానందునితోటి కలిసి మరి ఆ వివాహ సంబ్రహ్మాన్ని ప్రారంభించారు. ఆ వేదికను చక్కటి మంగళకరమైనటువంటి కలశములతోటి వాటితోటి అలంకరించారనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అందులో ఉన్నటువంటి మరిన్ని ఆంతర్యములను, అందులో ఉన్నటువంటి వస్తు ద్రవ్య విశేషాలను కూడా మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh